శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశ్శాంతనవం పునరేవ్యాభ్యభాషత. మొదటి శ్లోకం చూసినట్లయితే శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశ్శాంతనవం పునరేవాభ్యభాషత. మొదటి శ్లోకం శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు మాట్లాడుతున్నాడు. వైశంపాయనుడు ఎవరు అంటే వ్యాసదేవుల వారి శిష్యుడు అనమాట. మనం ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతంలో అనుశాసనిక పర్వంలోనిది. ఈ మహాభారతం ఎవరికి చెప్పారు అంటే పరీక్షిత్ మహారాజు తక్షకుని చేత కాటువేయబడి మరణించిన తరువాత అతని పుత్రుడైనటువంటి జనమేజయుడు ఈ తక్షకునిపై పగ తీర్చుకోవడం కోసం అతడు ఒక సర్పయాగం నిర్వహిస్తాడు. ఆ సర్పయాగం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల సర్పాలని కూడా నాశనం చేయడు. ఆ క్రమంలో ఈ సర్పాలన్నీ కూడా వచ్చి అందులో పడిపోతూ ఉంటాయి. ఆ సందర్భంలో మరి ఋషులందరూ కూడా వచ్చి ఈ జనమేజయునికి నచ్చజెప్పి ఈ సర్పయాగాన్ని ఆపేలా చేస్తారు. తరువాత ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైశంపాయనుడిని జనమేజయుడు ప్రశ్నిస్తాడనమాట. అసలు ఎందుకని నా తండ్రి ఈ విధంగా తక్షకుని చేత కాటువేయబడి మరణించాల్సి వచ్చింది? అసలు పరీక్షిత్ మహారాజుకి ఆ శాపం ఇచ్చింది ఎవరు? ఆ శృంగి అనేటువంటి బాలుడు ఎందుకని నా తండ్రిని శపించాడు? అసలు నా తండ్రి అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు? ఆయన ఆకలి దెబ్బకి ఎందుకు గురయ్యాడు? ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ 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 మొత్తం మహాభారతం అంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం జరిగిందనమాట. మహాభారతం అనేక సందర్భాల్లో అనేక మందికి చెప్పడం జరిగింది. అందులో ప్రముఖమైనది వైశంపాయనుడు చెప్పినటువంటిది. అలాగే జైమిని మహాభారతం కూడా ఒకటి ఉంది. జైమిని చెప్పినటువంటి మహాభారతం. అందుకనే మనకి ఏ విధంగా అయితే శ్రీమద్ భాగవతంలో శ్రీ సూత ఉవాచ లేదా శ్రీ సుఖ ఉవాచ అని వస్తూ ఉంటుందో అదేవిధంగా మహాభారతంలో కూడా మనకి శ్రీ వైశంపాయన ఉవాచ. ఏ విధంగా అయితే సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు వేస్తూ ఉంటాడో అదేవిధంగా జనమేజయుడు శ్రీ వైశంపాయనుడిని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అందుచేతనే మొదటి శ్లోకం మనకి శ్రీ వైశంపాయన ఉవాచ అని చెప్పి చెప్పబడింది. మరి వైశంపాయనుడు ఏమంటున్నాడు? శృత్వా అంటే విన్న తరువాత. ఏమి విన్న తరువాత? ధర్మాన్ అశేషేణ. చూడండి, అంటే అశేషమైనటువంటి ధర్మముల గురించి విన్న తర్వాత, పావనానిచ సర్వశః అంటే పవిత్రం చేసేటువంటి అన్ని క్రియల గురించి విన్న తర్వాత యుధిష్ఠిరుడు మళ్ళీ పునరేవాభ్యభాషత అంటే ఎవరి నుండి ప్రశ్నించాడట? శాంతనవం అని చెప్పన్నారు. శాంతనవం అంటే శంతను మహారాజు పుత్రుడైనటువంటి భీష్ముణ్ణి యుధిష్ఠిరుడు మళ్ళీ ప్రశ్నించాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఇది మొదటి శ్లోకం యొక్క అర్థం. అంటే వైశంపాయనుడు చెబుతున్నాడు, అన్ని విధములైనటువంటి అంటే అశేషమైనటువంటి ధర్మముల గురించి, పవిత్రం చేసేటువంటి కార్యాలన్నిటి గురించి కూడా విన్న తర్వాత యుధిష్ఠిరుడు పునః అంటే మళ్ళీ శాంతనవం అంటే శంతను మహారాజు అయినటువంటి పుత్రుడైన భీష్ముణ్ణి ఈ విధంగా అడిగాడు అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. దానికి బలదేవ విద్యాభూషణుల వారు ఇచ్చినటువంటి భాష్యం ఏమిటంటే ఆయన చెప్తారు, అనంత కళ్యాణ గుణైక వారిధిర్ విభుశ్చిదానంద గణో భజత్ప్రియ కృష్ణస్త్రిశక్తిర్ బహుమూర్తిరీశ్వరో విశ్వైకహేతు సకరోతు నః శుభం అని చెప్పి ఆయన ప్రారంభిస్తున్నారు. ఏమంటారంటే సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆయన అనంత కళ్యాణ గుణైక వారిధి అని చెప్పన్నారు. అంటే కృష్ణుడు అనంత కళ్యాణ గుణములను కలిగి ఉన్నటువంటి వాడు. ఇంకా విభుశ్చిదానంద గణోభజత్ప్రియ అని చెప్పన్నారు. అంటే మూర్తిభవించినటువంటి చైతన్యము,
ఆయన సచ్చిదానంద విగ్రహుడు అని చెప్పి అంటాం కదా. కృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు. సత్ అంటే శాశ్వతత్వము, చిత్ అంటే ఆనందము, చిత్ అంటే జ్ఞానము, ఆనందం అంటే ఆనందం మనకు తెలిసిందే. కాబట్టి మూర్తీభవించినటువంటి చైతన్యము మరియు ఆనందము. భగవంతుని యొక్క దేహం మనలాంటి భౌతిక దేహం కాదు. మన భౌతిక దేహం, మన దేహం వేరు, మనం వేరు, అంటే ఆత్మ వేరు. మన దేహం 5 స్థూల పదార్థాలతో 3 సూక్ష్మ పదార్థాలతో తయారైంది. ఇది నాశనం అయిపోయేటువంటిది. కానీ భగవంతుని యొక్క దేహం దివ్యమైనది, అది సచ్చిదానంద విగ్రహము. అందుచేత భగవంతునికి రూపం ఇక్కడ ఏమంటున్నారంటే అది మూర్తీభవించినటువంటి సత్ చిత్తుతో కూడుకున్నటువంటిది. అలాగే ఇంకేమంటున్నారు, భజత్ప్రియ, ఎవరైతే ఆ స్వామిని పూజిస్తూ ఉంటారో వారికి అత్యంత ప్రియమైనటువంటి వాడు, అంటే తనను పూజించే వారికి అత్యంత ప్రియమైనటువంటి వాడు. అతడు ఇక్కడ ఏమంటున్నారు, ఈశ్వరో అంటే పరమ నియామకుడు కృష్ణుడు. అలాగే ఆయన 3 శక్తులను కలిగి ఉంటాడట. అంటే కృష్ణ త్రిశక్తిర్ అని చెప్పన్నారు. ఇంకేమంటున్నారు, బహుమూర్తిర్ అని చెప్పంటున్నారు. అంటే కృష్ణుడికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. అలాగే విశ్వైక హేతు, అంటే ఆయన ఒక్కడే విశ్వమునకు కారణమైనటువంటి వాడు. స కరోతు నః శుభం అని చెప్పుకుంటున్నారు. అంటే మరి ఆ కృష్ణుడు మనకు శుభమును చేకూర్చుగాక అని బలదేవ విద్యాభూషణుల వారు ఆయన ప్రారంభిస్తున్నారనమాట. ఏమంటున్నారు, అనంత కళ్యాణ గుణైక వారిధిర్ విభుశ్చిదానంద గణో భజత్ప్రియ కృష్ణ స్త్రిశక్తిర్ బహుమూర్తిరీశ్వరో విశ్వైక హేతు సకరోతు నః శుభం. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అనంత కళ్యాణ గుణనిధి అయినటువంటి వాడు, చిదానంద స్వరూపుడు, పూజించే వారికి అత్యంత ప్రియమైనటువంటి వాడు. అతడు పరమనియామకుడు, ఆయన త్రిశక్తులను కలిగినటువంటి వాడు, అనేకమైనటువంటి రూపములను కలిగినటువంటి వాడు. అతడే ఈ విశ్వానికి ఏకైక కారణము. అతడు మాకు శుభమును చేకూర్చుగాక అనేది మొదటి ప్రార్థన అన్నమాట. ఇంకా ఇక్కడ చెప్తున్నారు, వ్యాసం సత్యవతీ సుతం మునిగురుం నారాయణం వ్యాసం సత్యవతీ సుతం మునిగురుం నారాయణం సంస్తుమో వైశంపాయన మచ్యుతాహ్వయసుధో మోదం ప్రపద్యామహే గాంగేయం మురమర్దన ప్రియతమం సర్వార్ధ సంవిధ్వరం తత్సభ్యానపి తత్కదా రజసుజుషో భూయో నమస్కృమహే అని చెప్పుకుంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, చూడండి, నేను సత్యవతీ పుత్రుడైనటువంటి శ్రీల వ్యాసుదేవుల వారిని కీర్తిస్తున్నాను. ఆయన ఎవరు? ఆయన సకల ఋషులకు గురువు అయినటువంటి వాడు, అలాగే స్వయముగా నారాయణుడైన. నేను వైశంపాయన ఋషిని ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే వైశంపాయన ఋషికి ఆనందం ఏమిటంటే అచ్యుతుని యొక్క అమృతతుల్యమైనటువంటి నామములను కీర్తించడమే వైశంపాయన ఋషికి గొప్ప ఆనందం. కాబట్టి ఆయన నేను ఆశ్రయిస్తున్నాను. నేను మళ్ళీ మళ్ళీ గంగాదేవి పుత్రుడైన భీష్మదేవునికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భీష్మదేవునికి, అతనికి సర్వశాస్త్రాల యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నవాడు, అత్యంత అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు భీష్ముడు సకల శాస్త్రాల గురించి. అలాగే అతడు మురారి అయినటువంటి కృష్ణునికి చాలా ప్రియమైనటువంటి వాడు. అలాగే ఎవరైతే తన చుట్టూ సమావేశమై ఉన్నారంటే ఈ వైశంపాయనుడు చెబుతున్నప్పుడు ఎవరెవరైతే వింటున్నారో వారందరికీ కూడా చాలా ప్రియమైనటువంటి వాడు. అతడు భగవంతుని యొక్క వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆస్వాదించేటువంటి వాడు. కాబట్టి వీళ్ళందరికీ ముందుగా ప్రణామాలు తెలియజేస్తున్నారనమాట. కాబట్టి ఎవరెవరికి ముందు కృష్ణుడికి ప్రణామాలు చేశారు ఆయన, ఆ తర్వాత ఎవరికి సత్యవతీ సుతుడైన వ్యాసదేవుల వారికి ప్రణామాలు చేశారు. ఎందుకంటే వ్యాసదేవుడు సకల ఋషులకు గురువైనటువంటి వాడు, అలాగే స్వయంగా నారాయణుడైన. అలాగే ఇంకేమంటున్నారు, నేను వైశంపాయన ఋషిని ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే వైశంపాయన ఋషికి ఆనందాన్ని కలిగించేది ఏమిటట అంటే అచ్యుతుని యొక్క అమృతతుల్యమైన నామాలే ఆయనకి ఆనందమట. అలాగే సకల శాస్త్రముల యొక్క అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి గంగాదేవి పుత్రుడైన భీష్మునికి నేను మళ్ళీ మళ్ళీ ప్రణామాలు చేస్తున్నాను అంటున్నారు. మరి ఆ భీష్ముడు మురారి అయినటువంటి కృష్ణుడికి అత్యంత ప్రియమైనటువంటి వాడు. అలాగే
తన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా భీష్ముడి చుట్టూ మనం చూస్తే అనేక మంది కూర్చున్నారు ఇవన్నీ చెప్పేటప్పుడు. యుధిష్ఠిరుడు, పాండవులు, ఋషులు అందరూ కూడా వచ్చేసారనమాట. సకల దేవతలు కూడా కూర్చున్నారు. వారందరూ కూడా భీష్ముడు చెబుతుంటే ఆ విశేషాలన్నిటినీ కూడా వాళ్ళు ఎంతగానో వారందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారనమాట. అందుచేత వారందరికీ కూడా నా యొక్క ప్రణామాలు అని చెప్పి బలదేవ విద్యాభూషణుల వారు చెప్తున్నారనమాట. బలదేవ విద్యాభూషణుల వారు వివరిస్తున్నారు. నిత్యం నివసతు హృదయే చైతన్యాత్మా మురారిర్నః విరవధ్యో నివృతిమాన్ గజపతి రనుకంపయా యస్య అని చెప్పి అన్నారు. అంటే శ్రీ చైతన్య మహాప్రభు అంటే శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో ఉన్నటువంటి మురారి నిత్యము మన హృదయములలో నివసించుగాక. ఆయన దయతో ప్రతాపరుద్రుడు అంటే గజపతి మహారాజు అతడు లౌకికమైనటువంటి అన్నిటి నుండి కూడా విముక్తుడయ్యాడు. అలాగే కృష్ణ ప్రేమానందంలో మునిగాడు. మరొక వివరణ ఏమిటంటే దీనికి, మురారి స్వామి అనేటువంటి మురారి ఎవరి యొక్క రూపం శుద్ధమైనటువంటి చైతన్యంతో ఉంటుందో అతడు నిత్యము మన హృదయములలో నివసించుగాక. అతడి యొక్క కృపతో గజేంద్రుడు అంటే గజములకు రాజైనటువంటి గజేంద్రుడు తన జంతు శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని సాధించాడు అనేది ఒక వివరణ. అలాగే శ్రీ చైతన్య దేవునిపై తన హృదయము సంపూర్ణంగా నిమగ్నమైనటువంటి శ్రీ రసికానంద మురారి ఎల్లప్పుడూ మన హృదయములలో నివసించుగాక. ఆయన కృపతో ఏనుగులకు రాజైనటువంటి గోపాలదాసుడు తన జంతు ప్రవృత్తిని వదిలిపెట్టి భగవంతుని యొక్క భక్తులను చూడడంతో దివ్యానందానికి లోనయ్యేవాడు అని చెప్పారు. తర్వాత ఏమంటున్నారంటే, యుగపన్ నవ్యానందాన్ ప్రకీర్తయన్ యాని విందతే శేషః కర్తృణి అభీష్టపూర్తేర్ జయంతి నామాని తాని కృష్ణస్య. కృష్ణుని యొక్క దివ్యనామాలకు జయము జయము. అవి సకల కోరికలను నెరవేరుస్తాయి. వాటిని గానం చేయడం ద్వారా అనంతశేషుడు నిత్యనూతనమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత, ఏ నామైక పుమార్ధ హరిభక్తాస్తాన్ నమస్యామ భాష్యం ఏషాం కృపయా నామార్ధ సుధా భవేత్ ఏతత్. బలదేవ విద్యాభూషణుల వారు ఏమని ప్రార్థిస్తున్నారంటే, నేను దివ్యనామములే తమ జీవిత లక్ష్యముగా కలిగినటువంటి శ్రీహరి భక్తులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు చేస్తున్నాను. వారి యొక్క కృపతోనే విష్ణు సహస్రనామాలకు నామార్ధ సుధా అనేటువంటి భాష్యం ఏదైతే ఉందో అది అస్తిత్వంలోకి వస్తుంది అని చెప్పుకుంటున్నారు. మరి పురాణాలలో మనం మొదటి శ్లోకం చూసాం కదా, వైశంపాయన ఉవాచ అని చెప్పున్నారు. ఈ వైశంపాయనుడి యొక్క గొప్పతనం పురాణాలలో వివరించబడింది. ఏమనంటే, శంపాం శతహ్రదాం ఆహుర్ అయనం పతనం తతః విగతం శబ్దతో యస్మాత్ తద్వైశంపాయన స్మృత అని చెప్పన్నారు. అంటే జ్ఞానవంతులు ఏమని చెబుతారట, శంప అంటే పిడుగు అని అర్థం. వైశంపాయన అనేటువంటి పేరు ఉంది కదా, అందులో శంప అంటే పిడుగు అని అర్థం, అయన అంటే పతనము అని అర్థం. అంటే ఈ వైశంపాయనుడు పిడుగు శబ్దం నుండి పుట్టడం చేత అతడికి వైశంపాయన అనేటువంటి పేరు వచ్చింది అని అర్జున మిశ్ర అనేటువంటి ఒక పండితుడు 15వ శతాబ్దంలో మహాభారతానికి తాను ఇచ్చినటువంటి భాష్యంలో వివరించాడు అనమాట. అంటే పిడుగు శబ్దం నుండి ఉద్భవించాడు కాబట్టి వైశంపాయన అనేటువంటిది ఆయన యొక్క పేరు. మరి ఈ వైశంపాయనుడు వ్యాసదేవుల వారికి చాలా ప్రియమైనటువంటి శిష్యుడు. చూడండి, అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏదైతే మనం శ్లోకాన్ని చెప్పబోతామో దాని గురించి అడగకపోయినప్పటికీ వైశంపాయనుడు పై మాటలను జనమేజయునితో
జనమేజయుని పట్ల గొప్ప అనురాగం, ఆప్యాయత కలిగి ఉండడం వల్ల మాట్లాడాడట. అలాగే ఈ శ్లోకం యొక్క గొప్ప లక్షణం వల్ల అతడు ఈ విధంగా మాట్లాడాడు. అంటే అతడు పూర్తిగా అశేషత అంటే పూర్తిగా, శ్రుత్వ అంటే విన్న తర్వాత, ఏమిటి? వివిధ రకములైనటువంటి ధర్మముల గురించి. ఏ విధమైనటువంటి ధర్మముల గురించి విన్నాడు భీష్ముడి నుండి యుధిష్ఠిరుడు అంటే, క్షత్రియులకు సంబంధించినటువంటి ధర్మాలన్నింటినీ కూడా విన్నాడు. అలాగే సర్వశః అన్నీ కూడా ఏవి? పావనాని అని చెప్పి అంటే పవిత్రం చేసేటువంటివి. ఏమిటవి పవిత్రం చేసేటువంటివి? అంటే తీర్థస్థలాలు, వీటి గురించి కూడా విన్నాడు. అందుకే మనం చూస్తే అనుశాసనిక పర్వంలో భీష్ముడు అనేక రకాల తీర్థస్థలాల వైభవాల గురించి కూడా చెప్తాడు. వన్నిటి గురించి విన్న తర్వాత యుధిష్ఠిరుడు మళ్ళీ ఏం చేశాడట? పునః అభ్యభాషత, మళ్ళీ ఎవరి నుండి? శాంతనవం అంటే భీష్ముడి నుండి మళ్ళీ విచారణ చేశాడు యుధిష్ఠిరుడు అనేది మొదటి శ్లోకానికి అర్థం అన్నమాట. అంటే సకల రాజధర్మములన్నిటినీ కూడా సంపూర్ణంగా విన్న తర్వాత, అలాగే పవిత్రం చేసేటువంటి తీర్థస్థలాల గురించి కూడా విన్న తర్వాత, రాజు అయినటువంటి యుధిష్ఠిరుడు మళ్ళీ భీష్ముడి నుండి అంటే శాంతనవుడైనటువంటి భీష్ముడి నుండి ప్రశ్నించాడు అనేది మొదటి శ్లోకానికి అర్థం. కాబట్టి ఈ విధంగా ఆయన ప్రారంభించారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ రేపటి రోజున చర్చిద్దాం. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి ఎవరికైనా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో జగద్వితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.